ఆ కాలంలో దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వారు, రక్షణ పొంది దేవుని వాక్యాన్ని వింటూ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిలోనే ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తా వెళ్ళిపోయారా? అవసరతలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకోలేదా? అదేంటి? ఆనాటి కాలంలో ఇంత భయంకరమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా? బాధలో, కన్నీటితో, రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి వ్యక్తిని చూస్తా ఎలా బుద్ధిగా వేసింది చి అని బహుశా ఒకవేళ ఎవరన్నా అనుకున్నారనక, ఎప్పుడో కాలంలో ఉన్నవారు గురించి కాదు, ఈనాడు కూడా బహుశా దేవుని పిల్లలుగా ఉండేవారులో ఒకవేళ ఎవరన్నా ఉన్నారేమో ఆలోచించండి అని ఈ కథనం మనల్ని ఒకసారి ప్రేరేపిస్తూ ఉంది, ఆలోచించే విధంగా మనల్ని ఆలోచింపజేస్తూ ఉంది.